ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. కరీంనగర్లో నేను అటెండ్ చెప్పడం అనేది మనందరికి శుభసూచకంగా భావిస్తూ దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో చేయాలి అని వారు నిర్ణయం చేసుడు. 2 రోజుల క్రితం మధుసూదనాచారి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఎక్కడ పాల్గొనాలని చెప్పేసి ఆ యొక్క నిర్ణయం ప్రకారం మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ మీరు రాష్ట్రంలోనే హైదరాబాద్లో ఉండాలంటే లేదు, కేసీఆర్ ఎక్కడైతే అరెస్ట్ అయిపోయి అక్కడే నేను మాట్లాడుతానని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసుకున్నాము. అందులోనే అదే రోజు అందరికీ అధ్యక్షుల గుణంగా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారు పాల్గొన్న జిల్లా కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభించిందని చెప్పి ఆ రోజు మనకు ఇన్ఛార్జిగా మనకు బండ ప్రకాష్ అన్న గారి ఆ రోజు ఇవ్వడం జరిగింది. బండ ప్రకాష్ గారు ఈరోజు మన యొక్క శాసన మండలిలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారికి మనం జిల్లా పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరుడు రసమ బాలకృష్ణ గారికి, మా పత్రికా సోదరులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం అయిపోయింది. కేసీఆర్ గారు మాకు మాట చెప్పారు, వీళ్ళు 2 నెలలకే 3 నెలలకు తప్పు చేస్తున్నారు, కానీ మనం ఇప్పుడే కూడా మాట్లాడితే సంవత్సరం అవకాశం యాయి కొత్త ప్రభుత్వాన్ని అని అంటారు అని మనందరం అవకాశం ఇచ్చినాం. కొత్త ప్రభుత్వం సంవత్సర కాలం అవుతుంది, నేర్చుకుంటారు, మనం చెప్తే నేర్చుకుంటారు కావచ్చు అని ఒక 1 ఇయర్ అవకాశం ఇచ్చినాం. 2వ సంవత్సరం అవకాశం అనుకున్నాం, కానీ ప్రజలందరూ ఇబ్బంది పడుతుంది. ఈ సంవత్సర కాలంలో అనాలోచిత నిర్ణయాల వల్ల, ప్రభుత్వం అనాలోచిత వల్ల 10 సంవత్సరాలు ముందుకు పోయిన తెలంగాణ రాష్ట్రం మన 20 సంవత్సరాలు ఎన్నుకుపోయే ప్రమాదం ఉన్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారు మరి చూస్తూ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసుకుంటుంది కాబట్టి అందుకే ఈరోజు సంవత్సర కాలం తర్వాత ప్రజలకు అండదండలుగా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రభుత్వం నిలదీయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మలిదశ ఉద్యమం లాగా చేపట్టాలని చెప్పేసి కరీంనగర్ నుంచే స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మన కరీంనగర్ పాల్గొంటున్నారు. మరి ఎందుకు కరీంనగర్ నగరం, ఎందుకు కరీంనగర్ జిల్లా నుంచే మనం ప్రారంభం చేసుకుందాం. ఆ రోజు 2009 గుర్తున్నది, మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచాను 2009లో. ఆ రోజు ఒక తెలుగుదేశం పార్టీని గెలిచాం. కానీ భావాజాలన్నీ కూడా తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్నాం. ఆ రోజు తెలుగుదేశం నుండి కూడా తెలంగాణ చౌక్లో మేమందరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులు. ఆ రోజు 2009 నవంబర్ 26 గుర్తున్నది. ఆ రోజు నవంబర్ 26 నాడు కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం నుంచి కరీంనగర్, మన కరీంనగర్ జిల్లాకు నా కాన్ఫరెన్స్ తిరువటపల్లికి రావడం జరిగింది. సాయంత్రం సుమారు 7 గంటలకు చర్చలు జరుగుతున్నాయి. 60 సంవత్సరాల కళ నెరవేరుతున్న సమయంలో మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక తీసుకునే ప్రయత్నం ఉన్నది. మరి ప్రజలు మనం నమ్మకం పెట్టుకున్నారు. అందుకే నేను ఆత్మ బలిదానం పర్లేదు, కేసీఆర్ వచ్చుడన పర్లేదు, తెలంగాణ రావాలి. అందుకే కేసీఆర్ వచ్చుడా, తెలంగాణ వచ్చుడా అనే నినాదంతో నేను స్టార్ట్ చేస్తానని చెప్పేసి 26వ తారీఖు నాడు కరీంనగర్ నగరానికి రావడం జరిగింది. ఏమన్నాడు ఆ రోజు? అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క జైత్రయాత్ర జరగాలి, లేకపోతే కేసీఆర్ యొక్క శవయాత్ర జరగాలి, ఏదున్న కరీంనగర్ నుండి స్టార్ట్ చేద్దామని ఆమర నిరాహార చేద్దాము అని చెప్పేసి కరీంనగర్ జిల్లాను ప్రారంభించింది. ఎందుకు కరీంనగర్ జిల్లా? ఉద్యమాలకు పెట్టింది పేరు, కమిట్మెంట్ ఉన్న నాయకత్వం, అందుకే కరీంనగర్ జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది. నవంబర్ 26, 2009 కేసీఆర్ గారి ఇంటి చుట్టూ తెలంగాణ భవన్, ఉత్తర తెలంగాణ భవన్లో చుట్టూ వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. అందులో
నారదాస్ లక్ష్మణరావు ఉన్నారు, రవీంద్ర సింగ్ గారు ఉన్నారు, శివరామకృష్ణ గారు ఉన్నారు, లక్ష్మణ్ బాలకృష్ణ గారు, రవిశంకర్ అందరూ పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారి భద్రత, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, ఇంటి హౌస్ అరెస్ట్ చేస్తారు, మరి కేసీఆర్ను కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు మూడంచెలుగా కేసీఆర్ గారికి వలయంగా ఏర్పడింది. ఏపీ రాష్ట్రం యొక్క పోలీసులు వచ్చి, మఫ్టీ పోలీసులు వచ్చి, వందల వేల మంది పోలీసులు వచ్చి, మరి అప్పటి కాపాడుకోవాలి, ఎవరు కాపాడాలి, మన కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకాన్ని కాపాడాలని చెప్పేసి కేసీఆర్ గారు పైన ఉంటే కంపౌండ్ వాళ్ళ మీద మీద కొంతమంది, కంపౌండ్ వాళ్ళ కింద ఇంకో వలయం, కంపౌండ్ వాళ్ళ ముందట ఒక వలయంగా ఏర్పాటు చేసుకుని కేసీఆర్ కవిత గారు రాత్రంతా కేసీఆర్ గారు ఇంటి బయట పోలీసు వాళ్ళు రాణించే పరిస్థితి లేదు, లోపలికి కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పి ఆ రోజు బయట ఉన్న పరిస్థితి. తెల్లారు పడుకోలే, 26 నాడు ఉన్నారు, 25 నాడు చర్చలు జరిగినాయి, 28 నాడు చర్చలు జరిగినాయి. తెలంగాణ వాదులు వందలు వేల లక్షలాది మంది కూడా దిగుడుపల్లి రావడం జరిగింది. ఆ రోజు 28 నవంబర్ 28 రాత్రి డిసైడ్ అయిపోయింది, లేదు బలిదానం చేసుకుంటా మాత్రం బలిదానం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇప్పుడు రాదు, ఎట్టి బస్సులో ఈ కాంగ్రెస్ కళ్ళు తెరవాలి అని నేను ఆమరణ నిరాధక సిద్ధమైందని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. పోలీసు పర్మిషన్ ఇచ్చింది, దెబ్బతీసి దొంగ దెబ్బతీసి రండి మీకు ఆమరణ నిరాధక శుభదం అని చెప్పేసి పోలీసు వాహనాలలో కేసీఆర్ ఆమరణ నిరాధక సిద్ధిపేట పోతా ఉన్నారు. మార్గ మధ్యంలో అల్లూరు చౌరస్తాలో అటు వరంగల్ వైపు పోలీసు వాహనాలు తిప్పారు. కేసీఆర్ గారు అలర్ట్ అయ్యారు, నేను ఆమరణ నిరాధక చేసేది సిద్ధిపేట కదా, వరంగల్కి తీసుకుపోతున్నాం అని చెప్పి బండి ఆపేసి దిగడం జరిగింది. దాని వెనుక వందల లారీల, వందల ట్రాక్టర్, వందల కార్లలో మన ఉన్న క్యాడర్ ఒక్కటిసారి అందరూ దిగి అల్లూరు చౌరస్తాలో కేసీఆర్ చుట్టుముట్టారు. కేసీఆర్ అన్నాడు, నేను ఆమరణ నిరాశ అవుతుంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టే, లేదు లేదు నేను ఆమరణ నిరాశ చేసిన అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం అవకాశం లేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వందల వేల మంది కూడా ఆ రోజు అలుగునూరు చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. కానీ బలవంతంగా కేసీఆర్ ఎక్కించుకొని ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టు జీర్ణించుకోలేక శ్రీకాంతాచార్య గారు అమరుడైన పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది కూడా డిసెంబర్ 20 నాడు అరెస్టు ఖండించి ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఆ రోజు రగిలిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 9 ఏర్పాటైన రాకుండా తెలంగాణ ఒక్కసారి మంటలు మండిన పరిస్థితి. నేను ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా ఆ రోజే కేసీఆర్ మీద కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చు అని నిర్ణయించి అమాన్యం లేకపోతే తెలంగాణ వచ్చునా? 60 సంవత్సరాలు వేడి చేస్తాం, మళ్ళీ అదే 10 సంవత్సరాలు వేడి చేస్తాం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కనబడుతుంది అభివృద్ధి, భూమికి బరువైన పంట వండునా, రైతుల సంక్షేమం ఉండనా, తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే ఆ రోజు కేసీఆర్ గారు అమరహ నిరాశ పాల్గొన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఎక్కడ స్టార్ట్ చేసిండు కేసీఆర్ గారు? కరీంనగర్ గడ్డ. అందుకే కేసీఆర్ అంటే కరీంనగర్ ప్రజలకు ఇష్టం, అభిమానము, కరీంనగర్ ప్రజలంటే కూడా కేసీఆర్కి అభిమానం. కాబట్టి అందుకే ఈరోజు కేటీ రామారావు గారు మలిదాశ ఉద్యమం చేపట్టాలి, ఎక్కడైతే కేసీఆర్ అరెస్ట్ కాబడ్డాడో అక్కడే మనము దీక్షా దివస్ చేద్దామని చెప్పి ఈరోజు పట్టుదలతోటి మా అందరిని రోజుకు 100 సార్లు మాట్లాడి కార్యక్రమాలకు పెట్టడం జరిగింది. ఇది ఒక చరిత్ర, మరిపెత్తాం ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అంటే ఎవరి తరం కాదు ఆనవాళ్ళు తెలిపేది. ఇది ఒక చరిత్ర, హిస్టరీ. కాకతీయుల పరిపాలన, నైతం పరిపాలన ఎట్లా చరిత్ర మలిపేలేమో కేసీఆర్ చరిత్ర ఉండగా మలిపే పరిస్థితి దిక్కింపదపడ్డది. ఇది చాపించిన గీతాలు కాదు కేసీఆర్ యొక్క పరిపాలన, కానీ కేసీఆర్ యొక్క చరిత్ర. తెల్ల చాకు తీసుకొని నల్లపోటుగా రాసినట్టు కాదు, పెన్ను పేపర్ రాసుకుని కాదు, సువర్ణ అక్షరాలతో లింకింపబడి ప్రతి గుండెల్లో కాబట్టి చెరిపెడి కాదు. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతుంది. మరి ఇప్పుడు మేము ఎందుకు మీటింగ్ పెడుతున్నాం? మీతోటి మీ నిర్ణయమే మాకు కావాలి, చేద్దామా లేదా?
కేసీఆర్ గారి అరెస్ట్ కాబట్టి అగ్నూరు ప్రాంతం మనకు ఒక పవిత్రమైన స్థలం. ఆ రోజు అరెస్ట్ కాబట్టే మలిదశ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఏర్పాటుకు సాకారమైంది. కాబట్టి ఈ రోజు అక్కడ మనము దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. యథావిధిగా పోలీస్ అప్లికేషన్ ఇప్పుడే కాగితం రిజెక్ట్ చేసినామని మీరు అక్కడ చేసుకున్న సమస్య లేదని చెప్పి పోలీసులు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు చేసుకోరు? స్వరాష్ట్రంలో మాకు కూడా అవకాశం కల్పించే పరిస్థితి మనం ప్రోగ్రాం చేద్దామండి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పార్టీ మాకు మా రాష్ట్రంలో మేము దీక్షలో చేస్తా ఉండగా అనుమతి లేదని ప్రభుత్వం కాదు.